ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సో ఏం చేస్తారు మాస్టర్ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఇంకా? పెద్దవాడు డైరెక్టర్ అయిపోయాడు. ఎక్కడ? రోహిత్ శెట్టి దగ్గర యాక్చువల్గా ఆల్మోస్ట్ 15 to 17 yearsగా ఉంటున్నాడు. లాస్ట్ ఐపీఎస్ అని ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఐపీఎఫ్ ఓకే చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ అమెజాన్ ఇంకో పిక్చర్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఓకే. సో చిన్నవాడు అదే లైన్లో ఉన్నాడు, కానీ వాడు ఇంకా అసిస్టెంట్గానే ఉన్నాడు. సో ఇద్దరు డైరెక్షనే? ఇద్దరు డైరెక్షన్. ఎవరు కొరియోగ్రఫీకి రాలా? రాలా. సో మీది రాలా వాళ్ళకి? పోన్లే, వాళ్ళు నార్త్లోనే డైరెక్టర్సా సౌత్కి కూడా వస్తారా? నార్త్లోనే, బాంబేలోనే సెటిల్ వాళ్ళు. సో హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ. సో బాంబేలోనే సెటిల్. సెటిల్ ఎందుకు అక్కడే ఉండక? అలవాటు అయిపోయింది. అందరు టాక్ బయట ఓన్లీ బాంబేలోనే 3 నుంచి 4 కోట్లు నెలకు రెంట్లు వస్తాయి రేఖా ప్రకాష్ మాస్టర్ గారికి. లేదు అలా అంతా లేదు. సో సగం దొంగంబాక సగం టీ నగర్ మందే. అంతవరకు బాగుంది, ఇది వినడానికి బాగుంది, కానీ బాంబేలో ఇంకా అంత లేదు. ఇప్పుడు తరుణ్ మాస్టర్ మీ ఫ్యామిలీ కదా? ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి, చాలా మందికి తెలియదు ఇప్పుడున్న యువతకు కూడా. సో చిన్ని సంపత్ మాస్టర్ మామగారు, హీరాలాల్ మాస్టర్ అండ్ సోహన్ లాల్ గారు పెద్ద ఆయన. ఓకే. సోహన్ లాల్ గారు ఆయన ఎక్కువ బాంబేలోనే చేసేవారు. ఆయన సెటిల్డ్ ఇన్ బాంబే. ఓకే. సోహన్ లాల్ గారి వైఫ్ సరోజ్ ఖాన్. సరోజ్ ఖాన్ గారు. సరోజ్ ఖాన్ గారు మీ అత్త అంతే? పెద్ద అత్త? పెద్ద అత్త కాదు, రెండో అత్త. ఆవిడ చెన్నైలోనే ఉన్నారు. ఓకే. సో రెండోది హీరాలాల్ గారు. హీరాల్ గారు కొడుకు తరుణ్ ధనుష్, ఇద్దరు కొరియోగ్రాఫర్సే. ఇలా పేపర్ చెప్తారు మన తెలుగులో. ఆయన తరుణ్ మాస్టర్. ధనుష్ తమిళ్లో ఎక్కువ చేశాడు, తను కొరియోగ్రాఫరే. పెద్ద కూతురే వైభవి మర్చెంట్, కొరియోగ్రాఫర్. ఆవిడ కొరియోగ్రాఫర్. ఆవిడ బాంబేలోనే చేస్తుంది. తర్వాత మా మామగారు చిన్ని సంపత్. చిన్ని అనేది మా మామగారు, సంపత్ అనేది సంపత్ రాజు అని తను కొరియోగ్రాఫర్ అయ్యాడు. సంపత్ రాజు వాళ్ళ నాన్నగారు. మా అత్తగారి సిస్టర్ హస్బెండ్ ఆయన మలయాళంలో కొరియోగ్రాఫర్. ఓకే. మొత్తం మనమే బాగా చేసాం. కొరియోగ్రాఫర్స్ ఫ్యామిలీ ఇది. కొరియోగ్రాఫర్స్ ఫ్యామిలీ. వాళ్ళది అటు సైడ్ చాలా పెద్ద ట్రీ, నా సైడ్ ట్రీ లేదు, వాళ్ళ సైడ్ ఫుల్ ఫిల్మీ ట్రీ. ఓకే. సో అందరు కూడా కొరియోగ్రాఫర్స్, అందరూ ఏలేసారు మొత్తం సౌత్ నార్త్ని. ఫుల్ కొరియోగ్రాఫర్స్. సూపర్. మలయాళంలో ఆయన చాలా గొప్ప, తంగప్ప మాస్టర్ అని చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన దగ్గర నేర్చుకున్నదే కమలాసను, సుందర మాస్టర్, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అవును. సో ఇప్పుడు పిల్లలు డైరెక్టర్స్ అయిపోయారు, ఇంకా ఇక్కడితో ఆగిపోవచ్చు. ఇంక ఇది ఇక్కడితో ఆగిపోతుంది చాలు. ఇదే పెద్ద ఎక్సర్సైజ్ మాస్టర్, అందుకే బాగా మెయింటైన్ చేస్తున్నారు మాస్టర్. ఏం ఫుడ్, డైట్ అసలు ఏంటి? డైట్, ఫుడ్ అన్నీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్. బేసిక్గా హెల్త్ కాన్షియస్ ఇద్దరం. సో కంపల్సరీ జిమ్, కంపల్సరీ అన్ని డైట్ కంపల్సరీ. మళ్ళీ ఏమన్నా జడ్జిగా వచ్చే అవకాశం ఉందా తెలుగులో? చాలా ఇయర్స్ అయిపోయింది. తెలుగు వాళ్ళు పిలిస్తే తప్పకుండా చేస్తాను, ఎందుకు చేయమండి? భలే చెప్పారు. తెలుసు పని అదొక్కడే తెలుసు, ఇంకే పనిలో తెలియదు. మీరున్నప్పుడు డి రేటింగ్ వేరు, ఇప్పుడు డి రేటింగ్ వేరు మాస్టర్. అసలు అవి వేరే లెవెల్. ఆ రోజులన్నీ ఊహించుకోకూడదు అవన్నీ. ఇప్పుడు చూసి అప్పటికి. ఇప్పుడు చెప్పాలంటే షోలకి అది తగ్గిపోయింది కదా మాస్టర్, ఆ క్రేజ్. చెప్పాలంటే పూర్తిగా పోయింది. నేను చూసే చాలా చాలా సంవత్సరాలు అవుతాను. ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఏదో ఒకసారి మళ్ళీ పిలిచే వెళ్ళాను. వాళ్ళు పిలిస్తే రెడీగా ఉన్నారు? లేదండి, చేయరాక షోలకి జడ్జిగా రారా మాస్టర్? బోర్ అండి. అంటే మళ్ళీ అదే అంటే మరీ బోర్ కొట్టేస్తాను. వేరే షోకి అయితే ఓకే, పాడిందే పాడరా, పాట. సో వేరే షోకి అయితే ఓకే. ఎనీథింగ్ డిఫరెంట్ దెన్ ఇట్ ఈస్ ఓకే. సో ఇంకేం మాస్టర్, లైఫ్ లో అన్ని సాధించారు. మాస్టర్ గారు కన్నడ చేస్తున్నారు, డాన్స్, కర్ణాటక డాన్స్ అని. బాగుంది, అది నేను చూశాను. సూపర్గా ఉంది. అలాగే ఏదన్నా కొత్తగా ఉంటే చాలా బాగుంటుంది, కానీ ప్యాటర్న్ ఒకటే అయిపోయింది. మాస్టర్ గారు, రక్షిత గారు చూశాను. శివకుమార్ నేను ఫాలో అవుతున్నాను ఆ షో. సూపర్గా. సో ఇప్పుడు ఆయన అక్కడ బిజీగా ఉన్నారు జడ్జిగా. సో అలాంటి షోలు వస్తే మీరు రెడీగా ఉన్నారు?
అంటే సంథింగ్ హ్యాస్ టు బి న్యూ కదా, ఎప్పుడు ఒకటే 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 అంటే బోర్. సో అదొకటి తెలుగులో ఇప్పుడున్న యంగ్ హీరోస్ తో వర్క్ చేయడానికి రెడీగా ready. ఉన్నారు. నేను రెడీ, క్లాస్ అయినా మాస్ అయినా నేను రెడీ. మాస్టర్ ఒక్కొక్క కొరియోగ్రాఫర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మాస్టర్. అంటే ఒక మాస్టర్ ఏమో క్యాప్ పెట్టుకుంటారు, ఇంకొక మాస్టర్ ఏమో ఇంకొక స్టైల్, మీరేమో ఇదొకటి ఐడెంటిటీ కోసమా? లేదండి, అలా అనుకుంటే అది మీరుగా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. నాకు జుట్టు మొహం మీద వస్తే నచ్చదు. ఓకే, చాలా మంది ఈ కాలం ఆడపిల్లలు మొత్తం విరబోసుకునేది ఇలా ఉన్నా ఇలా 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 అనుకేసుకుంటారు, కానీ నాకు జుట్టు ఒక్క జుట్టు మొహానికి వస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది. అందువల్ల ఈ బ్యాండ్, కానీ దీనికి ఇది మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈవిడ ఎలాంటి బ్యాండ్ పెట్టుకుంటుంది, ఆయన అయితే క్యాప్ పెట్టుకుంటాడు, అలాంటివన్నీ ఏం లేవు. ఓకే, సో మీరు కొరియోగ్రఫీ చేసిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్? హీరోయిన్ నాకు చాలా నచ్చింది శ్రీదేవి గారు. ఆవిడ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, అంటే నేర్పించే ముందర ఒక రకంగా ఉంటుంది, పర్ఫామ్ అనగానే అసలు వేరే మనిషి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అంత తేడా. సో వండర్ఫుల్ పర్సన్. సో శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు, ఆమె తెలుగు ఆమె కాబట్టి చక్కగా హిందీలో వెళ్ళి తెలుగులో మాట్లాడేసుకుంటాం. అదే అక్కడ ఎలా ఉంటుంది అసలు మీ ఇద్దరు కలిసినప్పుడు? అందరూ చూస్తూ ఉంటారు మమ్మల్ని, ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటే ఏదో గుడ్డు పుట్టాని ఏదో చేస్తున్నారేమో అనుకుంటారు. చక్కగా మాట్లాడతారు తెలుగు. తెలుగు భాష మర్చిపోలేమా? లేదు, చక్కగా తెలుగు, తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడు. ఓకే, ఇష్టం అంట ఆమె తెలుగు అంటే బాగా. అండ్ ఇట్స్ వండర్ఫుల్ లేడీ. అంటే మీరు నేర్పించేటప్పుడు మీకు అసలు అలా అనిపించదు, కానీ ఆవిడ స్టార్ట్ సౌండ్ టేక్ అన్నామంటే మాత్రం మనిషి మారిపోతుంది, అంత వండర్ఫుల్గా చేసేస్తుంది. షీఈ్ మ్యాజిక్. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయారు కదా, ఆమె కూడా నార్త్కి వచ్చేసి ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా, లేకపోతే యాజ్ యూజువల్ గా ఎప్పుడులాగా ఉండే శ్రీదేవినే చూసారా మీరు? ఎప్పుడు డిట్టో, అసలు అందులో ఏ చేంజెస్ లేదు. ఒక యాటిట్యూడ్ రావడం, చాలా మందికి యాటిట్యూడ్ వచ్చేస్తుంది ఫస్ట్, ఏది వచ్చినా లేకపోయినా కొంచెం సంపాదన పేరు వస్తే అసలు ఇవి ఇక్కడికి వెళ్ళిపోతాయి, 90% వెళ్ళిపోతాయి. ఆ వెళ్లకుండా ఉండడమే గొప్పతనం. చాలా మందికి తెలియంది ఒకటి ఏంటంటే, మీకు ఇచ్చే ఒక మర్యాద, మీ పనిని మీరు చేసిన పనికి ఇచ్చే మర్యాద, అది మీకు మనిషిగా ఇచ్చే మర్యాద కాదు. అది మీరు చేసిన పనికి, మీరు సంపాదించిన పేరుకి అవతల మనిషి మీకు ఇస్తున్న మర్యాద. అది మీరేదో మీకే ఏదో ఇచ్చేస్తున్నారని అనుకుంటే అది తప్పు. మీరు మీ మనిషిగా మీరు కానీ పక్కన ఉండి మీ ఇంట్లో ఆవిడని అడిగా అనుకోండి, మీ అసలు రూపం బయటపడుతుంది. చిచి ఇలాగా మనిషి అని అంటాం. ఓకే, సో 90% ఏంటంటే మనం చేసిన పని, ఇదే మన గుర్తింపు. దాన్ని రాంగ్గా మనిషి తీసుకుంటాడు. అలా నెత్తికెక్కడంలో ఉండకుండా ఉన్నది శ్రీదేవి. నాకు తెలిసి రజనీ గారు ఎక్కలేదండి. వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా అదే రజనీకాంతే. నేను తెలుగులో ఎక్కువ చూడలేదు, అంటే ఐఎమ్ నాట్ గాన్ దట్ క్లోజ్. అంటే వింటాం కదా మనం అట్లీస్ట్. నేను రజనీ గారిని చూశాను, ఐ నో హిమ్ పర్సనల్లీ. అలాగే శ్రీదేవి గారిని చూశాను, ఐ నో హర్ పర్సనల్లీ. ఎక్కడ అసలు ఒక 5% కూడా రాలే వాళ్ళకి. మేబీ వాళ్ళకి అర్థమైపోయి ఉండాలి లైఫ్ ఒక దేనికి కోసం వస్తోంది మనకి మర్యాద అనేది. మళ్ళీ బాల్ మీద డైమండ్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కూడా కాదు, వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళు. అందుకోసం చెప్తాను. సో దే నో. ఇప్పటికీ రజనీ గారికి ఎప్పుడు అసలు ఇదే రాలేదు. ఆయనకి లేని ఒక కోట్ల, ఆయనకి లేని ఒక ఇదా.